తాడిపత్రి ఎమ్మెల్యే తాజాగా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్ బిగిన్ చేస్తాను నేనని. ఫ్యాక్షనిజాన్ని జగన్ పక్కన పెట్టించాడు. అటు పక్కన వాళ్ళకి వీళ్ళకి జేసీ వాళ్ళకి ఈయనకి మధ్యన ఉన్నటువంటి గొడవలు సార్ట్అవుట్ చేసుకుని ప్రస్తుతం ఎవరి పనాలు చేసుకున్నారు. కానీ కొన్నిసార్లు రెచ్చగొట్టడం చేసి ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత ఈయన కౌంటర్లు, ఇది నడిచి. కానీ రేపటి ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఫ్యాక్షన్ మొదలు పెడతానని చెప్పడం సంచలనం. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది, లేకపోతే ప్రతి ఒక్కరు రాయేస్తంటనే ఉంటారు. నాకు అంత ఓపిక కూడా నశించాలి. 60 ఏళ్ల వయసులో నేను మానుకోవాలని నేను మానుకున్నా, కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏదో విధంగా ఏం లేదు. ఇంకా నన్ను తాగుండి పోయేవాడు కూడా కన్నామకుడు కూడా కాంటోదంత అంటే తన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కో. కావాలని రెచ్చగొడుతున్నాను. రెచ్చగొడతా అనుకునే కదా నేను చెప్తాను. భయపడితే భయపడు తిరిగిపోతా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అంటే అతని విజ్ఞతకి వదిలిపెడతా. భయపడకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కొని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీళ్ళు సొంతం అని చెప్పడం లేదు. అతను కూడా అనుకుంటా ఉండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడితో ఉంటాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతో మంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దావుంటి పోయేవంతల్లో నేను తన్నం తినేకి, దావుంట్లో పోయేవంతంలో మాటలు పడేకి నేను చీవున్నత లేను అనేవాడు కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొట్టినటువంటి దానికి ఈయన ఇది ఇప్పుడు ఇది కంట్రోల్ ఎవరు చేస్తారు? మళ్ళీ రగిలేటువంటి ఫ్యాక్షనిజం మరోసారి ప్రమాదకర స్థాయికి వెళ్తుందా? ప్రజలు ఏమనుకుంటారో చూడాలి.